హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే మరి యొక్క మంచి స్వీట్తో మీ ముందుకైతే వచ్చాను. ఏంటంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే సోన్ పాపిడి స్వీట్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత స్మూత్గా. చూడండి చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది స్వీటు. చూడండి ఎంత బాగుందో. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా చేయాలనో సోన్ పాపిడి. ఫ్రెండ్స్, ముందుగా అయితే సోన్ పాపిడికి నేను ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పు మైదాకి అరకప్పు శనగపిండి తీసుకోవాలి. చూడండి ఈక్వల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. కొలత కోసం చూపిస్తాను, అనేది పర్ఫెక్ట్ కొలత అన్నమాట. షుగర్ కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు మైదాకి ఒక కప్పు నిండా షుగర్ తీసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనము పిండిని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పిండిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే మనం మైదా వేసుకోవాలి. ఇందులోనే శనగపిండి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా మనకి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో అయితే అసలు పెట్టకూడదు ఫ్రెండ్స్, మాడిపోతుంది. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి. బాగా మనకి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. అడుగంటకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పిండి అయితే మనకి కొద్దిగా తడిపొడిగా ఉండాలి ఫ్రెండ్స్. అంతవరకు నేనైతే ఒక కప్పు పిండికి అరకప్పే శనగపిండి వేసాను కదా, ఒక 4 స్పూన్ల నెయ్యి వేసాను. ఆ నెయ్యి అంతా కరిగి పిండిలో బాగా పట్టుకొని మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా తిప్పుకుంటూ చేసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే మాడిపోతే పిండి చేదు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందాకటికంటే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. చూడండి ఇలా బాగా ఫ్రై అయిన పిండిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనకు మంచి స్మెల్ వస్తే అప్పుడే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయిందని. ఇప్పుడైతే మనము ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నాకైతే ఒక 8 నిమిషాలు అట్ట పట్టింది ఫ్రెండ్స్. ఈ పిండి ఫ్రై అయ్యేసరికి బాగా సిమ్లో పెట్టుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే మనం షుగర్ పాకం పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అదే పెను క్లీన్ చేసేసుకొని ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకొని అరకప్పు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు షుగర్కి అరకప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగా మరిగించుకుందాం షుగర్ని. షుగరు బాగా మనకి ముద్ద పాకం రావాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు బాగా ఇలా ఉడికించుకుంటూ కరిగించుకోవాలి. బాగా మరగనిద్దాం. బాగా ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా షుగర్ అయితే మరగలేదు. చూడండి మనకి ముద్ద పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా బాగా తిక్కబడిపోయింది కదా, మనకి ముద్దపాకం రావాలని చెప్పాను కదా. చూడండి ఇప్పుడైతే మనం కొద్దిగా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చూసుకుందాము. ముద్దపాకం ఎలా రావాలో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఎలా తిప్పితే అలా రావాలి చేతిలోకి తీసుకున్నప్పుడు. ఇంకొద్దిగా రావాలి ఫ్రెండ్స్. చూడండి కొద్దిగా జారుడుగా ఉంది, ఇంకొద్దిగా రానిద్దాం. ఇప్పుడు ఇంకోసారి వేసుకొని చూద్దాము. చూడండి ఇలా రావాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత మృదుగా ఉందో. ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇందులో కొద్దిగా మనం నిమ్మరసం వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే బాగుంటుంది. ఒక 2-3 డ్రాప్స్ అంతా నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కొద్దిగా కలర్ వచ్చిన దాకా ఉడికించుకుందాము. ఒక నిమిషము 2 నిమిషాలు అలా. ఇప్పుడైతే మనం ఒక నాన్ స్టిక్ పెనంలోకి తీసేసుకుందాం. ముందుగా నేను ఒక నాన్ స్టిక్ పెనం మీద నెయ్యి రాసి ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు
ఈ షుగర్ పాకాన్ని ఇందులో వేసేసుకుందాము. కొద్దిగా చల్లారనిద్దాం ఫ్రెండ్స్ చూడండి, కొద్దిగా అయితే చల్లగారింది. నేనైతే చేయి అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వేడిగా ఉంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. చూసుకొని జాగ్రత్తగా చేయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా వేడిగా ఉంటుంది. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా మనం ఫ్రై చేసుకున్న పిండిని వేసేసుకొని బాగా ఒక స్పూన్ సహాయంతో ఇలా చేసుకోవాలి, తిప్పుకోవాలి. ఇప్పుడైతే నేను చేయి పెట్టట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా తిప్పుకోవాలి. చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా వేసుకొని చల్లుకుంటూ స్పూన్తో ఇలా చేసుకోవాలి. అంత బాగా ఇలా తిప్పుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుందాము ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఫ్యాన్లో నుంచి తీసేసాను అన్నమాట. తీసేసి ఇలా చేసేసుకున్నాను. ఇది ఇలానే ఉండాలి ఫ్రెండ్స్, స్మూత్గా ఉంటుంది. స్వీట్ షాపుల్లో అమ్ముతారు కదా. చూడండి, ఇలా చేసేసుకోవాలి. బాగా చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ సైడ్ది ఇలా తీసేసుకోవాలి. ఈ పక్క కూడా ఇలా తీసేసుకుందాము. తీసేసుకొని అన్నీ బాగా ఇలా కట్ చేసుకోవాలి. ఒకసారి రౌండ్గా చేసుకుందాం. మన ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే మనము ఇలా తట్టుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇలాగే కట్ చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఎంత బాగుందో. ఇలా కనుక తింటే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా బాగుంటుంది. ఇది చిన్నప్పుడు మేము తిన్న స్వీట్ అనమాట. సోన్ పాపిడి లాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సోన్ పాపిడి అనమాట. చూడండి, నేను ఇందులో యాలకుల పొడి వేసినాను ఫ్రెండ్స్, అది స్కిప్ అయిపోయింది, ఏమనుకోబాకండి. ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఇలా పైన వేసుకొని గార్నిషింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఒకటి ఇలా తుంపి చూపిస్తాను. చూడండి అలా కరిగిపోతూ ఎంత బాగుందో. తింటే ఇంకా ఎన్నో తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.